హాయ్ వివర్స్, మనం వచ్చేసి హరిహర కాక అనేటువంటిది సంచయన్ అనేటువంటి బుక్ 10వ తరగతి మనము నాన్ డీటెయిల్ వచ్చేసి చూడబోతున్నాము. బాగ్ 2లో వచ్చేసి హరిహర కాక. हरिहर काका के यहाँ से मैं अभी अभी लौटा हूँ. कल भी उनके यहाँ गया था, लेकिन ना तो वह कल ही कुछ कह सके और ना आज ही. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరిహర కాకా గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. నేను ఇప్పుడే హరిహర కాకా ఇంటి నుండి తిరిగి వచ్చానన్నమాట. వచ్చేసరికి ఆయన ఏ విధంగా ఉన్నారంటే, నిన్న కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను, ఈరోజు కూడా వెళ్ళాను. दोनों दिन उनके पास मैं देर तक बैठा रहा. నేను చాలాసేపు కూర్చున్నాను ఆయన దగ్గర. लेकिन उन्होंने कोई बातचीत नहीं की. ఆయన ఏమీ మాట్లాడలేదు, ఏమీ చెప్పలేకపోయారనమాట. जब उनकी तबीयत के बारे में पूछा तब उन्होंने सिर उठाकर एक बार मुझे देखा. ఆయన మాట్లాడలేకపోతూ ఉన్నారు. రోజు వెళ్తూ ఉన్నానమాట. ఆయన కాసేపు కూర్చుంటున్నాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగినప్పుడు, ఎలా ఉంది అని అడిగినప్పుడు నన్ను ఒకసారి వచ్చేసి తల పైకి ఎత్తి చూశారనమాట. ఫిర్ సిర్ జుకాయాతో దుబారా మేరీ ఓర్ నహీ దేకా. ఆ తర్వాత వచ్చేసి నా వైపు చూడలేదు. హాలాకి ఉన్కి ఏక్ హీ నజర్ బహుత్ కుచ్ కహ్ గయి. మళ్ళీ తలదించుకున్నారు. తర్వాత నా వైపు చూడనే లేదనమాట. जिन यंत्रणाओं के बीच वह गिरे थे और जिस मनस्थिति में जी रहे थे उनमें आंखें ही बहुत कुछ कह देते हैं. मुँह खोलने का ज़रूरत नहीं पड़ती. ఆయన ఒక్కసారి నా వైపు చూశారు, అంతేగాని ఆయన ఏం మాట్లాడలేకపోయారు. ఆ ఒక్క చూపుతోనే మనకు అర్థమైపోతుంది, మనకు అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతుందన్నమాట. ఆయన ఎటువంటి బాధలు అనుభవించారు, ఆయన యాతనలు మధ్య ఎంత చిక్కుకున్నారు, మరియు ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఆయన వచ్చేసి జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వచ్చేసి కళ్ళే చాలా విషయాలు వచ్చేసి మనకు చెప్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, చాలామందికి వచ్చేసి ఇప్పుడు కళ్ళతోనే మాట్లాడతారు చాలామంది. ఆ కళ్ళను చూసినప్పుడు మనకు ఏమవుతుందంటే, కళ్ళలోనే మాట్లాడినప్పుడు చాలా విషయాలు అర్థమవుతుంది. కళ్ళను చూసే చెప్పొచ్చు అనమాట. వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేటువంటి విషయాలు మనము కనుక్కోవచ్చు అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో కళ్ళే చాలా విషయాలు చెబుతాయి. నోరు తెరిచి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి హరిహర కాకా వచ్చేసి ఆయన ఎంత బాధను అనుభవించారో ఆయన కళ్ళలోనే తెలిసిపోతుంది, కానీ ఆయన నోరు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నోటితో మాట్లాడలేకపోతున్నారనమాట. హరిహర కాకాకి జిందగీ సే మై బహుత్ గహరే మే జుడా హూ. ఇక్కడ హరిహర కాకా యొక్క జీవితంలో వచ్చేసి నేను బాగా లోతుగా ముడిపడి ఉన్నాను అంటే ఏంటి అని మనకు అర్థం కాలేదు. సగానికి సగంగా చెప్తూ ఉన్నారు, మనకేం అర్థం కాలేదు. ఇక మీటదే మనకు వచ్చేసి ఆయన ఏం చెప్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. अपने गांव में जिन चंद लोगों को मैं सम्मान देता हूँ उनमें హరిహర కాకా भी एक हैं. నేను మా ఊర్లో వచ్చేసి గౌరవిస్తాను అనేటువంటి, అంటే చాలామంది కొంతమంది గౌరవాన్ని ఇస్తాం కదా పెద్దవాళ్ళకి, అటువంటి గౌరవము ఇచ్చేటువంటి వ్యక్తుల్లో వచ్చేసి ఈయన కూడా ఒకరనమాట. హరిహర కాకా ఒకరనమాట. हरिहर काका के प्रति मेरे ఆసక్తి के అనేక వ్యవహారిక और వైచారిక कारण है. సరే, నేను ఎందుకు ఈయన పైన ఎక్కువ ప్రేమను, ఆదరాన్ని లేకపోతే అనురాగానికి, ఆసక్తిని చూపుతూ ఉన్నాను. ఆలోచనాత్మకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆయనతో ఎక్కువగా క్లోజ్గా ఉండడానికి. ఉన్మే ప్రముఖ కారణ్ దో హై. ఆయనతో ఎక్కువ క్లోజ్గా ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఏక్ తో యహ్ హై కి హరిహర కాకా మేరే పడోస్ మే రాతే హై. ఒకటి వచ్చేసి మా ఇంటి పక్కన ఇరుగు పొరుగు వ్యక్తి. और दूसरा कारण రెండవ కారణం ఏంటంటే, యాకి మేరీ మా బతాతి హై, మా యొక్క అమ్మ చెప్పింది, హరిహర కాకా బచ్పన్ మే ముజే బహుత్ దులార్ కర్తే తే, నన్ను ఎత్తుకొని పెంచారు అని మా అమ్మ చెప్తే విన్నాను. సో అపనే కందే పర్ బైఠాకర్ గుమాయా కర్తే తే. ఆయన యొక్క హరిహర కాకా నన్ను వచ్చేసి చాలా ప్రేమగా చూసి భుజాలపైన ఎత్తుకొని నన్ను ఎక్కువగా తిప్పేవారు. एक पिता अपने बच्चे को जितना प्यार करता है उससे
కహీ జ్యాదా ప్యార్ హరిహర కాకా ముజే కర్తేతే. ఒక తండ్రి ఏ విధమైనటువంటి తన బిడ్డకి ప్రేమని అందిస్తారో ఆ విధంగా వచ్చేసి హరిహర కాకా వచ్చేసి నన్ను ఎక్కువగా ప్రేమించడం జరిగింది. నన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారని మా అమ్మ చెప్తే విన్నాను. और जब मैं सयाना हुआ तब मेरी पहली दोस्ती హరిహర కాకాకే సాత్ హుయి. ఆ విధంగా నాకు వచ్చేసి మొట్టమొదటి పరిచయం వచ్చేసి ఆ యొక్క ఈయన అయినటువంటి కాకా మీద నాకు ఏర్పడింది. చిన్న వయసులోనే ఏర్పడింది. మొదటి స్నేహము హరిహర కాకాతోనే జరిగింది. हरिहर काका ने भी जैसे मुझसे दोस्ती के लिए ही इतनी उम्र तक प्रतीक्षा की थी, माँ बताती है कि मुझसे पहले गांव में किसी अन्य से उनकी इतनी गहरी दोस्ती नहीं हुई थी. మా అమ్మ చెప్తూ ఉండేది ఎక్కువ స్నేహం అనేటువంటిది ఎవరితోనూ ఉండేది కాదు, ఈయనతోనే ఎక్కువ స్నేహం అనేటువంటి చేసేవాడిని అని చెప్పేదనమాట. వా ముజిసే కుచ్ భీ నహీ చిపాతే. ఏది మా అమ్మ నాతో దాచేది కాదనమాట. खूब खुलकर बातें करते थे लेकिन फिलहाल मुझसे भी कुछ कहना उन्होंने बंद कर दिया है. ఆ విధముగా మాట్లాడేటువంటి మంచి మనసుతో ఎంతో చాలామంది వచ్చేసి మనసులో ఉన్నటువంటి విషయాలని చెబుతారు కదా, ఆ విధంగా మాట్లాడేవారు. కానీ ప్రస్తుతం నా దగ్గర కూడా మాట్లాడేది పూర్తిగా మానేశారనమాట. సో ఈయన బంద్ కర్ దియా హై. ఉన్కి ఇస్ స్థితిని ముజే చింతిత్ కర్ దియా హై. నేను వచ్చేసి ఆ యొక్క స్థితిని చూసి నేను చింతిస్తూ ఉన్నాను. జైసే కోయి नाव बीच मझधार में फंसी हो और उस पर सवार लोग चिल्लाकर भी अपनी रक्षा ना कर सकते हो. ఏ విధంగా అయితే వచ్చేసి ఒక పెద్ద పడవ నడి సముద్రంలో చిక్కుకుపోయినట్లుగా ఉందన్నమాట. ఎట్లా అంటే ఆ పరిస్థితి, అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎంత గట్టిగా అరిచినా సరే, ఎందుకంటే అక్కడ యొక్క సముద్రం దగ్గర వచ్చేసి ఎవరు కాపాడే వాళ్ళు ఉండరనమాట. ఎంత గట్టిగా అరిచినా సరే తమను కాపాడేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వారి అరుపులు వచ్చేసి అలల యొక్క అరుపుల్లో కలిసిపోతుంది. సో నిశ్శబ్దంగా జలసమాధి అవ్వడం తప్ప మరో మార్గం అనేటువంటిది కనిపించదు అనమాట. ఎందుకంటే ఆ యొక్క శబ్దం అనేటువంటిది తనలోనే అక్కడ ఇమిడిపోతుంది. ఎంత అరిచినా కానీ లాభం లేదనమాట. क्योंकि उनकी चिल्लाहट दूर तक फैली सागर के बीच उठती गिरती लहरों में विलीन हो जाने का अतिरिक्त कर ही क्या सकती है. అంటే మొత్తం వచ్చేసి ఆ యొక్క అలలో కలిసిపోతుంది. మౌన్ హోకర్ జల్ సమాధి లేనేకి అతిరిక్త కోయి దూసరా వికల్ప నహి. అంటే జల సమాధి అవ్వడం తప్పనిచ్చి వేరే కారణం అనేటువంటిది ఉండదు. లేకిన్ మన్ ఇసే మాన్నే కో కతయి తయార్ నహి. జీనే కి లాలసా కి वजह से बेचैनी और चटपटाहट बढ़ गई हो. कुछ ऐसी ही स्थिति के बीच हरिहर काका गिर गए हैं. ఏ విధంగా అంటే మనసులో మాత్రము దీని అసలు అంగీకరించడం లేదనమాట. బతకాలనేటువంటి కోరిక వల్ల లోపల గందరగోళము, ఆరాటం మరింత పెరిగిపోతూ ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే హరిహర కాకా వచ్చేసి మనకు చిక్కుకొనిపోయారు. పరిస్థితుల్లో ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. ఆయన ఏ పరిస్థితి చిక్కుకుపోయారు, ఇవన్నీ వచ్చేసి లెసన్ ఇంకా చదవగా మనకు అర్థమవుతుంది.